క్రీస్తు శ్రేష్ఠ నామములో మరి వాక్యాన్ని వీక్షిస్తున్న వారికి అనేక మందికి సబ్స్క్రైబ్ చేపిస్తూ ఫార్వర్డ్ చేస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. పిల్లరా, వాక్యము మన హృదయాలను, మన మనస్సులను, లేక మన దేహాలను, మన జీవితాలను బాగు చేసేది దేవుని వాక్యం. వాక్యం బాగు చేసినట్టు మందులు బాగు చేయవు. వాక్యం బాగు చేసినట్టు డబ్బు బాగు చేయదు. వాక్యం బాగు చేసినట్టు మనుషులు మనల్ని బాగు చేయలేరు. అందుకే సామెతల గ్రంథకర్త సలోమాను, జ్ఞానవంతుడైనటువంటి సలోమాను అంటాడు, నా కుమారుడా నా మాట విను. చూడండి సామెతల్లో ఏం రాయబడిందో అక్కడి నుంచి ఈ లూకా సువార్త 5వ అధ్యాయం దగ్గరకు వద్దాము. సామెతల గ్రంథములో 4వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు మనం చదివితే అక్కడ గ్రంథకర్త అయినటువంటి సలోమాను చాలా జ్ఞానంగా దేవుని మాటలను బోధిస్తాడు. దేవుడు ఏమంటాడు అని అంటే, నిన్నైనా నన్నైనా ఎవరినైనా నా కుమారుడా. ఏమని పిలుస్తాడు దేవుడు? ఏమని పిలుస్తాడు తన పిల్లల్ని? నా కుమారుడా, నా ప్రియ కుమార్తె అని. చూడండి, దేవుడు పిలిచినట్టు మనుషుల్లో ఎవరు కూడా పిలవరు అంత ప్రేమగా. కనీసం నీ తల్లిదండ్రులు కూడా, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నీ తోడబుట్టిన వాళ్ళు కూడా పిలవలేరు. అట్లా దేవుని పిలుపులోనే చాలా ప్రేమ ఉంటుంది. దేవుని పిలుపు చాలా ప్రేమగా ఉంటుంది. దేవుని పిలుపు ఆదరణగా ఉంటుంది. దేవుని పిలుపే ఆరోగ్యకరంగా ఉంటుంది. దేవుని పిలుపు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటున్నాడు ఇక్కడ, నా కుమారుడా. ఏమంటున్నాడు? నా కుమారుడా, నువ్వు తట్టాపారా తీసుకొని, పొలుగు తీసుకొని, పలానా చోటకి వెళ్ళి కష్టపడి చెమట వచ్చి పని చేయబిడ్డ అని అంటల్లా. ఒకసారి నా మాట అన్నమక్క ఏమంటున్నాడు? నా మాట మళ్ళీ చెప్పు. నా మాట, నా మాట, నా మాట, అబ్బా, నా మాట ఆలకించి. ఏం చేయొద్దు, కష్టపడద్దు, ఏమొద్దు. నిన్ను కష్టపడి నేను పని చేయమంటే చెప్పటల్లా. నువ్వు చేయాల్సింది ఏంటంటే ముందు మాట విను. ఏం వినాలట? మాట వింటే మనకు కలిగే ప్రతిఫలాల గురించి దేవుడు అక్కడ చెప్తున్నాడు సొలొమోను భక్తుని ద్వారా. చదువమ్మా. నా కుమారుడా, నా మాటలు ఆలకించు, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రంగా దాచుకో. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం మన కనుల ఎదుట నుండి తొలగిపోయేటట్టు మనం చేసుకోకూడదు. దేవుడు ఏమంటున్నాడంటే, నా మాట విను. ఆ విన్న మాటలు ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, నేనేం చెప్తున్నానో అది నీ కళ్ళ ఎదుట నుండి పక్కకు నెట్టివేయబక్క. రెండవది, నీ హృదయంలో దాన్ని ఏం చేయాలా? భద్రంగా దాచుకో. బంగారం ఎక్కడ దాచుకుంటాం మనం? అమ్మా, బీరువాలో తాళం వేయకుండా బీరువా తలుపులు తీసి బయటికి వెళ్తామా? అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళం. మా ఇంట్లో ఒకసారి పాస్టర్ గారు ఏం చేసిందంటే, బీరువా తాళం కాదు, ఒకటి పక్కన పెట్టేసి వెళ్ళిపోయి పని చేసుకుంటుంది. అంత మంచోళ్ళు కదా ఆమె నమ్మింది. నీ హృదయంలో అంటే బీరువాలో బంగారం దాస్తాం, బీరువాలో విలువైన వస్తువులు దాచుకుంటాం, బట్టలు దాస్తాం, విలువైన డాక్యుమెంట్ దాస్తాము. అలానే ఇక్కడ హృదయాలలో ఏం దాయమని చెప్తున్నాడు దేవుడు అంటే, వాక్యాన్ని దాచుకోవాలి, దేవుని మాటలు దాచుకోవాలి. హృదయంలో దేవుని వాక్యం ఉండటం వల్ల మనిషి కలిగే ఉపయోగం ఏంటి కింద వచ్చిన వస్తే అర్థమవుతుంది. నీ హృదయంలో వాటిని భద్రపరచుకోము. తర్వాత అవి దొరికిన వారికి, ఆ మాటలు దొరికిన వారికి ఏమిస్తాయట? వాక్యం దొరికిన వారికి ఏం దొరుకుతుందట అంటే, నీ హృదయంలో వాక్యాన్ని దాచుకోవడం వల్ల నీకేం కలుగుతుంది అంటే, నీ హృదయంలో ఏం దాచుకోవాల్సింది, ఏం దాచుకుంటున్నావు నువ్వు? వాక్యాన్ని దాచుకోవాల్సిన నీవు లోకంలో ఒక డస్ట్బిన్. నేను చెప్తా, డస్ట్బిన్లో ఏమేస్తారు? మున్సిపాలిటీ డస్ట్బిన్లు ఏముంటాయి? ఒక్కటన్నా ఉపయోగపడేది ఉంటుందా? ఆ డస్ట్బిన్ ఓపెన్ చేయగానే అబ్బా ఎంత కమ్మనోసన మనం అంటామా? ముక్కులిట్టు మూసుకొని పరిగెడతాం. ఎందుకంటే అది కంపు కాబట్టి. నీ హృదయం కూడా కంపు శాస్త్రంలాగా ఉంది. భద్రపరచుకోవలసిన వాక్యాన్ని భద్రపరచుకోవాలా. అందుకే నీకేముందంటే జీవం లేదు, ఆయుష్కాలం తగ్గిపోతుంది.
భద్రపరుచుకున్న వారికి జీవం ఉంది. తర్వాత వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఉండింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు వాక్యము వినాలి, అవి నీ హృదయములో భద్రపరచుకోవాలి. వాక్యం విన్న నీవు హృదయములో భద్రపరచుకుంటే దాని వల్ల నీకు కలిగే మేలేంటంటే ఆరోగ్యం, ఆయుష్కాలం. అంటే శరీరంలో ప్రతి అవయవం బాగుపడుద్ది. అంటే మన హృదయంలో ఏముంటే మన శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు పోతాయి. అంటే మన హృదయంలో ఏముంటే మనకు బలహీనతలు వస్తున్నాయి. ఏమా వ్యర్థమైన చెప్పారుగా, డస్ట్బిన్ ఉంటే మన హృదయమే డస్ట్బిన్ అయిపోతే ఆ మున్సిపాలిటీది డస్ట్బిన్ ఓపెన్ చేయని ఎంత దుర్వాసన వస్తుందో నీ హృదయం డస్ట్బిన్తో సమానంగా మారిపోయింది. అందుకే లేనిపోయిన రోగాలన్నీ కూడా నీ దేహంలో అలా నిక్షిప్తమై ఉన్నాయి. బిడ్డలారా, నీ హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలో తెలుసా? దేవునికి ఇవ్వాలా, దేవుని వాక్యానికి ఇవ్వాలి. లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు, యోహోను, యాకోబు, ఆంద్రియాలు వాళ్ళ వలన బాగు చేసుకుంటూ ఉంటారు. రాత్రంతా కష్టపడ్డారు. ఒక్క చేప పిల్ల కూడా పడలా. ప్రయాసంతా వ్యర్థమైపోయింది. అయితే రాత్రి పడిన ప్రయాసలో వారికి తోడుగా ఎవరు లేరు. అంటే దేవుడు తోడుగా లేడు. రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక చేపైనా పడలేదు. రాత్రంతా మేల్కొని చేపల కోసం అన్వేషించారు. ఒక చేప పిల్ల జాడ కూడా కనిపించలేదు. ఒక చేప పిల్లను కూడా కళ్ళారా చూడలేకపోయారు. యేసు ప్రభువారు ఆయన జీవిత కాలంలో శిష్యులతో బ్రతికిన దినాలలో బలంగా చెప్పుకోవలసిన 2 అంశాలు ఉన్నాయి చేపల గురించి. ఏంటంటే 3 చెప్పొచ్చు. ఒకటి, ప్రప్రథమంగా యేసు ప్రభు పేతురయ్య దోణిలోనికి రాగా చేపలు విస్తారంగా పడ్డాయి. 2, అదే పేతురయ్యకు ఆజ్ఞిస్తాడు, డబ్బులు లేవు ఎట్టయ్యా మరి అని అంటే, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి వల విసిరితే ఒక చేప వచ్చింది ఆ వలలోకి, ఆ చేపను కోస్తే డబ్బులు వస్తాయి అన్నాడు. 3వది, యేసు ప్రభు ఆరోహణమై పోక మునుపు జరిగినది ఏంటంటే, ఇదే విధంగా ఆయన గైడ్ చేస్తాడు పేతురుకి, అయ్యా మీ వలలు కాస్త మీ దోణి కొంచెం లోతుగా నడిపించి ఇప్పుడు వల వేయండి అంటే, వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడు చూడని చేపలు చూశారట. అంటే ఈ లూకా సువార్త 5వ అధ్యాయములో విస్తారమైన చేపలు పడెను అని ఉంటుంది. కానీ ఈ విస్తారమైన చేపలు పడ్డాయి, వాటిలో ప్రత్యేకత లేదు. కానీ ఏ విస్తారం అంటే మునుపటి కంటే ఎక్కువగా చేప పడ్డాయి అనేదే కానీ యేసు ప్రభు ఆరోహణానికి ముందు పడిన చేపలో ప్రత్యేకత ఉంది. యేసు ప్రభు వారు వారితో కలిసి జీవించిన కాలంలో చేప దొరికినప్పుడు చేప నోట్లో నుంచి డబ్బు రావడం చూస్తున్నాం. యేసుప్రభు యేసుప్రభు ఎంటర్ అయినప్పుడు, శిష్యుల జీవితంలోనికి ప్రవేశించినప్పుడేమో విస్తారమైన చేపలు పడ్డాయి. శిష్యులతో నడుస్తున్నప్పుడు డబ్బులు వచ్చాయి. శిష్యుల్ని విడిచిపెట్టి వెళ్ళబోయే ముందు మునుపెన్నడూ చూడని చేపలు చూశారట వాళ్ళు. అంటే యేసు ప్రభు మన హృదయంలో ఉంటే, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉంటాయి. కానీ మన హృదయంలో ఏముంటుందంటే యేసయ్య లేడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది 20వ వచనంలో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన ఒక మాట ఏంటంటే, అక్కడ నీ హృదయం అనే వాకిట తలుపు తడుతూ ఉన్నాడు ప్రభువారు. చూడండి, నేను తలుపు దగ్గర నిలబడ్డా, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల ఆమేన్, హల్లెలూయా. ఏమండి, దేవుడు మన హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు. ఇట్లా
తలుపు తీసావా, దేవుడి దగ్గరకు వచ్చి ఉంటాడు, నీతో ఉంటాడు. నీ హృదయంలో మలినం ఉంటే దేవుడు రాడు. నీ హృదయంలో పాపం ఉంటే దేవుడు రాడు. హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. హృదయము లోపల ఎంత పాపం ఉందంటే దాని గురించి రాయబడిన ఆ మాట మత్తయి సువార్త 15:19 మత్తయి భక్తుని ద్వారా రాయబడిన మాట, ఒక మాట ఉంది హృదయం గురించి. అంటే మన హృదయం ఒకవేళ అలా ఉంటే మనం సరి చేసుకోవాల్సిందే, తప్పదు. సరిదిద్దుకోకపోతే, సరి లేకపోతే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషములు హృదయములో నుండియే వచ్చును. ఇదే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కాదు. ఇక్కడ రాయబడి ఉందండి, కడుపులో ప్రభువారు చెప్తున్నారు, హృదయములో ఉన్న ప్రతి అపవిత్రతతో మన హృదయం నింపబడినట్టు ఇక్కడ చెప్తున్నాడు. హృదయంలో మన ఆలోచనలో పాపం ఉంది, అంతరంగంలో పాపం ఉంది, తలంపుల్లో పాపం ఉంది, క్రియల్లో పాపం ఉంది. టోటల్గా హృదయమే పాపములతో నింపబడి ఉన్నది. కానీ ఇక్కడ మనం 5వ అధ్యాయం చదువుకున్నాం కదా లూకాసు వార్తలో, అక్కడ 2వ వచనాలు చదువుదాం. ఇప్పుడు సామెతల్లో మనం చూసిన మాట ఏంటంటే, ఒకటి, హృదయములో దేవుని వాక్యం ఉండాలా, దేవుడు ఉండాలా, అప్పుడు జీవమును ఆరోగ్యమును మనకు కలుగుతాయి. ఇక్కడ జీవము లేదు కానీ పాపముతో నింపబడి ఉందని మత్తయి సువార్త, మన హృదయాలు పాపంతో నింపబడి ఉన్నదని, అంటే దేవుడు కాకుండా దెయ్యము ఆత్మలతో నింపబడి ఉన్నదని తెలుసుకుంటున్నాం. ఇక్కడ 5వ అధ్యాయం లూకాసు వార్తలో ఏం రాయబడి ఉందంటే, వీరు ఆ సరస్సు తీరమున 2 దోణెలు యేసుప్రభువారు చూశారు. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటున్నారు. సీమోనుదైన ఒక దోణి ఎక్కి, ఆయన 2 దోణిలో ఒక దోణి ఎక్కి ఆ దోణిలో నుండి బోధించాడు. ఆ బోధ అయిపోయిన తర్వాత దోణిని కొంచెం లోతుగా నడిపించి వలలు వేయమన్నప్పుడు ఆ వలలు వారు వేశారు. ఆ వల వేయగానే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళకి విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ వల వేయబోయే ముందు పేతురు అంటున్నాడు కదా యేసుప్రభు వారితో, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాము, అయినా సరే ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. రాత్రంతా నిద్ర మానేసాము, అయినా మా ప్రయాసం ఫలితం లేదు. రాత్రంతా కూడా జాగారం చేసాము, అయినా చేప జాడ మాకు కనపడలేదు. అలాంటప్పుడు ఇప్పుడెక్కడ మేము వేయలేము అని అనలేదు. కానీ రాత్రి జరిగిన ప్రయాస గురించి ప్రభువుకు చెప్పాడు. రాత్రి పడిన కష్టం గురించి ప్రభువుకు చెప్పాడు. ఆయన రాత్రి నిద్ర లేదని, రాత్రి ఎంత ప్రయాసపడ్డారు, ఎంత బాధను అనుభవించారో ఆ పెయిన్ అంతా కూడా చెప్పాడు. అప్పుడు అంటున్నాడు కదా, ఇప్పుడు వేయండి వలలు అన్నాడు. వల వేస్తే విస్తారమైన చేపలు పడిపోయాయి వలలో. ఆ విస్తారమైన చేపలు పడిన తర్వాత లాగలేక సైగలు చేస్తున్నారు. దూరంలో ఉన్న దోణిలో ఉన్న వ్యక్తులకి, వేరొక దోణిలో ఉన్న వ్యక్తులకి రమ్మని సైగ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చాక ప్రియులారా, కలిసి పడితే మునుపెన్నడూ చూడని విస్తారమైన చేపలు పడ్డాయి. దీనిలో నేను చెప్పేది ఏంటంటే, దోణె అనే మన హృదయంలోనికి ప్రభువుకు స్థానం ఇవ్వాలి. మనం ఏమి ఇస్తున్నామంటే పాపానికి ఇస్తున్నాం, అపవిత్రతకి ఇస్తున్నాం, అపవిత్రమైన కార్యాలకి మనం ఇస్తున్నాం. అందుకే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాల్లో ఒక మాట రాయబడింది. అక్కడ ఏముండిద్దంటే, నీ హృదయము మోసకరమైనది. ఏందట అంటే ఎవరికాళ్ళు అనుకోండి, నీ హృదయం మోసకరమైందో మంచిదో ఒకసారి మీకు తెలిసింది కాదా? మోసం లేదా హృదయంలో? అంటే మోసం అంటే ఏంటి? మోసం అంటే పాపమే కదా, అపవిత్రతే కదా. అంటే ప్రతి హృదయము కూడా అపవిత్రతతో నింపబడి ఉన్నది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? వాని యొక్క క్రియలు వాడు ఎలా ఉంది అని అంటే, క్రియల ఫలం ఎలా ఉంది అని అంటే, హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది దేవుడు చెప్తున్నాడు. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అండి?
ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఎవడికా గ్రహింపు లేదు. మోసం ఉన్నది, వ్యాధి ఉన్నది. ఇప్పుడు మనము ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యామనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే అయ్యా ఇదిగో ఆ నరాల్లో లేకపోతే ఆ నాడీ వ్యవస్థలో లేకపోతే ఆ లివర్కో లేదా కిడ్నీకో లేదా గుండెకో లేకపోతే ఆ మెదడుకో లేకపోతే నీ కాలు నరాలకో ఇన్ఫెక్షన్ చేరింది, గొంతుకో ఇన్ఫెక్షన్ చేరింది. అంటే ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? చెడు నీరు, చెడు రక్తం, చెడును కలుగజేసేది అక్కడ ఉన్నది. అంటే పాపం ఉన్నది. హృదయములో నుండి అపవిత్రతను కడుగ చేసుకోకపోతే, దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వకపోతే ధోని ఎలా ఉందో తెలుసా? పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఖాళీగా ఉందట. అంటే తన హృదయం ఖాళీగా ఉన్నాడు. ఇంకా అక్కడ కనబడుతుంది కదా, శుభ్రం చేయబడుతున్న వలలు. మన హృదయాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేయబడిన హృదయంలో ప్రభు ఎంటర్ అయిపోయాడు పేతురు దగ్గర. ఎంటర్ అయిన తర్వాత ఆయన ఫస్ట్ చేసిన పని ఏంటంటే బోధ చేశాడు. ఏం చేశాడు? బోధ చేశాడు. మనం ప్రారంభంలో సామెతల గ్రంథం 4వ అధ్యాయం మనం చదువుకున్నాం. నా కుమారుడా, నా మాటలు ఆలకించు, అవి నీ హృదయములో భద్రపరుచుకో. ఒకవేళ భద్రపరుచుకోకపోతే ఏంటంటే, భద్రపరుచుకోకపోతే వ్యాధిని కలుగు చేస్తాయి, భద్రపరుచుకుంటే జీవాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. శరీరంలోని ప్రతి అవయవం శుద్ధీకరించబడిద్ది. దేవుని వాక్యంతో ఏ హృదయం నింపబడిద్దో, దేవునికి ఎవరైతే తమ హృదయంలో చోటిస్తారో వాళ్ళ యొక్క ఆరోగ్యం ఉన్నతంగా ఉంటుంది. వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా జీవజలము పారుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే జీవం కలిగిన మాటలు ఉంటాయి. వారి ఆయుష్కాలం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ఆశీర్వాదం పెరుగుతుంది. అలానే పేతురు హృదయాన్ని బాగు చేసుకోవడం. వల అంటే హృదయమే, దోనెన్నా హృదయమే. అంటే ఇల్లు దోనె రెండు పోల్చుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రభువుని ఇంటిలోనికి ఆహ్వానించాడు, తన హృదయంలోని చోటిచ్చాడు, విన్నాడు వాక్యాన్ని. విన్న తర్వాత ప్రభువు చెప్తున్నాడు వల విసురు అంటే రాత్రి కాలము పడిన ప్రయాస బాధను చెప్పాడు. దేవుడు మన బాధను నివారిస్తాడే తప్ప బాధలు కలుగు చేసేవాడు దేవుడు కాదు. చాలా మంది అంటారు కదా, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, అమ్మో మేము భరించలేకపోతున్నాం అంటారు. నీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది. అంటే హృదయం ఎంత పాపంతో నింపబడిందో తెలుసా? నీ హృదయం ఆ వ్యాధి గల కారణం ఏంటి తెలుసా? కల్తీ నూనె తిన్నా వ్యాధే, కల్తీ పాలు తాగినా వ్యాధే, కల్తీ నీళ్లు తాగినా వ్యాధే, కల్తీ గాలి పీల్చినా. ఈరోజు చూడండి, ఎక్కడికైనా వెళ్ళును అంతా కల్తీ కల్తీ కల్తీ. కల్తీ లేకుండా లేదు. అబ్బా బిర్యానీ తింటున్నారా? అయితే మీరు మటాష్ టీవీలు వస్తూ ఉంటాయి, యూట్యూబ్లు లేవని పలానా చోట బిర్యానీ, ఇదిగో మాంసాన్ని పట్టుకున్నారు ఫుడ్ ఆ ఇన్స్పెక్టర్స్, ఈ మాంసం అంతా పురుగులతో నింపబడి ఉన్నది, దీన్ని వండుతున్నారు, ప్రజలు చూడు ఎట్లా లొట్టలు వేసుకొని తింటున్నారు అని చెప్పి చూపిస్తారు టీవీలో. అంటే ఏంటంటే కల్తీ మంచిది కాదు. నువ్వు మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. నువ్వు చెడ్డ ఆహారం తీసుకుంటే నీ బాడీలో ఆ చెడు ప్రభావము కనబడుతుంది. జీవాన్నిచ్చే దేవుని జీవాహారం నీకు కావాలా? నీ యొక్క బ్రతుకుని, నీ జీవితాన్ని, నీకు అనారోగ్యాన్ని కలుగు చేసే చెడ్డ మాటలు కావాలా? ఏం కావాలో నీదే నిర్ణయించుకో. పేతురైతే ఏం చేశాడు తెలుసా? ప్రయాసపడ్డాం, బాధను అనుభవించాం, బాధంతా ప్రభువు చెప్పాడు, ప్రభువుకు చోటిచ్చాడు. మొదట మీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వండి, మీ ఇంటిలో ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వండి. దేవుడి తర్వాత ఏదైనా సరే ఒక తీర్మానం చేసుకోండి. తర్వాత వాక్యానికి లోబడండి. విన్న వాక్యం హృదయంలో భద్రపరచుకోండి. ఈరోజు విన్న వాక్యం రేపు అడిగితే ఏదో చెప్పారు కనయ్యా, భలే చెప్పారు మొత్తానికి అంటే సుఖంలే. ఏదో మీ వాక్యం భలే ఉందంటే నన్ను పొగిడినట్టే ఇద్ది తప్ప నువ్వు బాగుపడినట్టు అవ్వదు. అంటే నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా చెప్పాలి, శ్రద్ధగా విను. యెహోవా మాటలు శ్రద్ధగా ఆలకించు వాడికి ఆయుష్కాలం పెరుగుతుంది. శ్రద్ధగా ఆయన మాట వింటే అభివృద్ధి చెందుతారు, దీర్ఘాయుష్మంతులు అవుతారు. వాక్యమే, ఇదంతా వాక్యమే, నా సొంత మాటలు కాదు. అంటే మాట వినటం వల్ల ఎన్ని రకాల శ్రేష్ఠ ఫలాలను అనుభవిస్తావో తెలుసా భవిష్యత్ కాలంలో? ఒకటి,
ఇక్కడ పేతురు చేసింది, పేతురు, యోహోను, యాకోబు, ఆంద్రియలు ప్రయాసపడ్డారు. ఆ ప్రయాస ప్రభు చూశాడు. కానీ వాళ్ళ దోనె అనే ఆ ఇంటిలో ఎవరికి స్థానం ఇచ్చారు అంటే యేసు ప్రభు వారికి స్థానం ఇచ్చారు. నీ ఇంటిలో యేసు ప్రభు వారికి స్థానం ఉందా? నీ ఇల్లు అగాధంగా మారిపోయిందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. అగాధమైన ఇంటిలో నువ్వు ఉంటున్నావా? చీకటిలో నువ్వు ఉంటున్నావా? చీకటిలో నువ్వు బ్రతుకుతున్నావా? ప్రతి దానికి నీ బ్రతుకులు ఎప్పుడైనా సరే దేవుడే నాకు మొదటి స్థానం ఎప్పుడు అనుకుంటావో నువ్వు మొదటి స్థానంలోకి వెళ్ళిపోతావు. దేవుడే తర్వాత చూడొచ్చు. ప్రార్థన ఈ వారం వెళ్ళకపోతే వచ్చే వారం అన్నా అనుకో, దేవుడు కూడా ఈ వారం అయిపోతే వచ్చే వారం ఇద్దాంలే అంటే నీ ఆశీర్వాదానికి దూరం అవుతుంది ఎవరు? నువ్వా? దేవుడు నిన్ను దూరం చేస్తున్నాడా? నీ సొంత నిర్ణయాలు ఎంత నీచంగా ఉంటాయి తెలుసా దేవుని దృష్టిలో. నాయైనా సరే నేనేదో నా నిర్ణయాలు గొప్పగా ఉంటే నేను అంటలా. దేవునికి విరోధమైన ఆలోచన, మన ఆలోచన దేవునికి విరోధమైంది. మరి ఇప్పుడు కూడా ప్రభువా ఇది నీ చిత్తం ఉంటే జరిపించు, ఏమనాలా? నీ చిత్తం ఉంటే జరిపించు. ఆ నిర్ణయాలు ఉండవు. మన సొంత నిర్ణయం మన మనసులో ఏం తోస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాం. బిల్ల వీటికి పడంగానే అబ్బా భలే దెబ్బ తగిలిందంటే ఎవడు వెళ్ళమన్నాడు నిన్ను? దేవుడు ఏమైనా వెళ్ళమన్నాడా? అన్ని సొంత ఆలోచనలే. నీ ఆలోచన ఎంత నేను మొన్న ఒక వ్యక్తి కలిశాడు నాకు. ఆ వ్యక్తితో అన్న ప్రపంచ మేధావుల్లో నువ్వే ప్రప్రథముడు అన్న తనబాక నన్ను అన్నాడు. మరి నువ్వు ఎవడు మాట వింటలేదు, అందుకని నువ్వు మేధావిరా బాబా అన్న. వాడు ఎవడు మాట వింటలా. ఎంతమంది మేము 4-5 వెళ్ళాం, ఎవడు మాట వింటలా. వాడు చెప్పిందే నేను చెప్పిందంటే అయ్యా నువ్వు మేధావి కాబట్టి నీ మాట నేను వినలేని కారెక్కే. ఏం నన్ను వెళ్ళిపోతా అంటే నువ్వు మేధావి కదా, మేధావుల ముందు మాలంటే అజ్ఞానులు ఉండలేరయ్యా అన్న. సో అందుకని మన మేధావితనం ఎక్కడ తీసుకెళ్ళదంటే నిత్య నరకాగ్ని పాలు చేసింది. నీ జ్ఞానం కావాలా? దేవుని వాక్యం వినాలి. ఇక్కడ పేతురు చేసింది ఏంటంటే మొట్టమొదటి స్థానం దేవుడికి స్థానం ఇచ్చాడు పేతురు. తర్వాత హృదయములో స్థానం ఇచ్చాడు పేతురు. తర్వాత దేవుని మాటలు విన్నాడు పేతురు. తర్వాత దేవుడు చెప్పినప్పుడు ఒకటే అన్నాడయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం. ఇక్కడేం తెలుసా, ఈ మాట సాక్షార్థంగా కనబడుతున్నది. రాత్రంతా ప్రయాసపడడం, ఒక చాప కూడా పడలా. కానీ నీ మాట చొప్పున ఇప్పుడు వల వేస్తున్నా. ఏమన్నాడండి? రాత్రి మా ఆలోచన చొప్పున వేసావు, మాకు సక్సెస్ లేదు, కానీ ఇప్పుడు నీ ఆలోచన చొప్పున వేస్తున్నాం. నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తున్నా. చూడండి, మునుపెన్నడి చూడనటువంటి విస్తారమైన చేపలు పడ్డాయట. దేవునికి నువ్వు స్థానం ఇస్తున్నావు. నీ గుండెల్లో ఉందా అది? నీ హృదయం బైబిల్ చెప్తున్న మాట ఇర్మియా గ్రంథములో మనం 17వ అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్నాం. 9-10 వచనాలు చూడండి ఒకసారి. ఒక మాట, మోసకరమైనది హృదయం అన్నిటికంటే మోసకరం, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడో? ఒకరి ప్రవర్తనను బట్టి వాడి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు, ప్రతీకారం చేయడం యెహోవా. ఏం పరిశోధిస్తాడంట దేవుడు? మీరు అనుకుంటారు నా మనసులో ఉన్నది ఎవడికి తెలుసు అనుకుంటారు, కానీ హృదయాన్ని పరిశోధించేది ఎవరంట? ఆ హృదయమే కాదు, నీ అంతరింద్రియాలను కూడా, ప్రతి నరాన్ని కూడా, ఆ నరంలో ప్రవహిస్తున్న రక్త కణాలను కూడా పరీక్షించేవాడు ప్రభు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. కాబట్టి ఎలా ఉండాలి తెలుసా? ప్రభువుకి విధేయుడిగా ఉండాలా. బైబిల్ వాక్యం చెప్తుంది కదా, నా కుమారుడా నా మాటలు ఆలకించు, అవి నీ హృదయములో భద్రపరచుకో, అవి నీకు జీవమును, నీ ఎముకలకు, నీ అవయవాలకు నూతనమైన ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనలో ఇలాంటిది కాకుండా ఏముంది అనంటే మన చూపులో విషం, మన నాలుకలో విషం, మన హృదయంలో విషం, అంత విషంతో నింపబడింది. కాబట్టే మనం ఎలా ఉన్నామంటే ఎదుగుదల లేదు, మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదు. దావీదు 10,000 మంది, సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది అనగానే సౌలట దావీదు వైపు ఇలా చూశారట. విషపు చూపు అంటే చూపులేముంది? ప్రతి వాని నాలుక క్రింద ఏముంది? సర్ప విషం ఉందట. చూడండి 140వ అధ్యాయం కీర్తనల గ్రంథము, ప్రతి వాడి నాలుక పాము వలె ఉందట.
140వ అధ్యాయం కీర్తన 2-3 వచనాలు ఒకసారి చదివినట్లయితే అక్కడ ప్రతి వాడి నాలుక కింద సర్ప విషం ఉన్నది. ఎంత భయంకరమైన మాటలు రాయబడి ఉన్నాయి. ప్రతి ఒక్కరు అంటారు కదా, నేను నీతిమంతుడను, నేను చాలా మంచివాడను, నేను చాలా భక్తిపరుడను అంటారు. కానీ 140వ అధ్యాయంలో ఏమని ఉంది చూద్దాం ఒకసారి వాక్యం. వారు తమ హృదయాలలో ఏముందట? అమ్మ, మన హృదయాల్లో ఏమున్నాయి? అపాయకరమైన మరణకరమైనవి ఆలోచనలు ఉన్నాయి. తర్వాత పాము నాలుక, ఏముందట? అబ్బా, మన నాలుక ఎలాంటి నాలుకంట? మన నాలుక పాము నాలుక. అంటే 2 నాలుకలు మనవి, 2 నాలుకలు. ఇక్కడ ఒక మాట, భర్త దగ్గర ఒక మాట, పిల్లల దగ్గర ఒక మాట, భార్య దగ్గర ఒక మాట, పిల్లల దగ్గర ఒక మాట, తల్లిదండ్రుల దగ్గర ఒక మాట, బిడ్డల దగ్గర ఒక మాట, ఆఫీసులో ఒక మాట, ఇంటిలో ఒక మాట. ఎన్ని రకాల మాటలు మనవి. అందుకే మన నాలుగుని దేనితో పోల్చాడు తెలుసా దేవుడు? పాము నాలుక మంది. యాకోబు రాసిన పత్రికలు ఇంకొక మాట అంటాడు చూడండి, ముగించేస్తాను నేను. 3వ అధ్యాయం 8వ వచనం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. అక్కడ ఏమి రాయబడింది అనుకున్నారు? ఒక అద్భుతమైన మాట రాయబడింది నీ కోసం నా కోసం. యాకోబు 3:8. ఏ నరుడు నాలుకను సాధు చేయలేడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఏమండి, మన నాలుకది ఏంటంట? అమ్మ, వాక్యం విన్నామంటే విన్నానన్నా, చెప్పమంటే అది గుర్తులేదు. మరి విన్నామంటే ఆ నాలుగు కింద అబద్ధం ఆడిందా? లేకపోతే నీ నాలుకే నీకు మరణాన్ని తెస్తుంది తెలుసా? విషంతో నింపబడింది, హృదయము పాపముతో నింపబడింది. అంటే ఇప్పుడు మన హృదయం దేంతో నింపబడాలా? మన నాలుగు దేంతో నింపబడాలా అంటే కీర్తనకారుడు అంటాడు, రిఫరెన్స్ వద్దులు, ఇంకా అయిపోయింది. నా నాలుగుతో క్రొత్త కీర్తన పాడెదను యెహోవాకి, నా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించేదను. చాలా మాటలు ఉన్నాయి. అంటే దేవుని పిల్లలైన వారు నాలుకతో పెదవులతో నేను దేవుణ్ణి మహిమపరిచేదను అని మహాభక్తుడు దావీదు, అదేవిధంగా సలోమాను, ఇంకా మోషే, భక్తులు కొరవ కుమారులు రాసిన ఈ కీర్తనలో ఏం రాయబడి ఉంటాయి అంటే పెదాల గురించి, నాలుగు గురించి, హృదయాన్ని గురించి రాయబడింది. అంటే నిలువెల్లా కూడా ఏం రాయబడి ఉంటే తెలుసా? కన్నుల గురించి కూడా ఏం రాయబడి ఉంటే తెలుసా? నా కన్నులు దేవుని వైపే చూస్తున్నాయి. ఒకటి, నా హృదయం దేవునికే స్థానం ఉంది. నా హృదయంలో నా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తున్నాను అంటాడు. అదేవిధంగా నా పెదవులతో, నా నాలుగుతో దేవుని మహిమపరుస్తున్నా, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ. అంటే హృదయంలో దేవుని మాటలు ఉండాలా, దేవునికి స్థానం ఉండాలా. మన నాలుగుతో, మన పెదవులతో దేవుని మహిమపరచవలసిన మనం ఎంత ఘోరమైన వ్యాధిని కలుగు చేసుకుంటున్నామంటే దేవుని వాక్యానికి విలువ ఇవ్వటల్లా, దేవుని మాటలు మనం వింటల్లా, దేవునికి స్థానం మన దగ్గర లేదు. అందుకే ఈ నిర్లక్ష్యం మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిందంటే పాపములోకి తీసుకెళ్తుంది. ఆ పాపం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే రోగాల పాలు చేస్తుంది. దేవుని వాక్యం నీలో ఉంటే నీ దగ్గర రోగం ఉండదు, పరిగెడతా ఉండిద్ది. రోగం నిన్ను చూసి పరిగెత్తిద్ది. దేవుని వాక్యం నీ హృదయంలో లేకపోతే, దేవునికి స్థానం నీ ఇంటిలో లేకపోతే, ఇల్లు ఎప్పుడు కూడా చిన్నోడికి ఒక రాగం, చిన్నపిల్లకి ఒక రాగం, పెద్దోడికి ఒక రాగం, పెద్ద పిల్లకి ఒక రాగం, కోడలికి ఒక రాగం, కూతురికి ఒక రోగం, అల్లుడికి ఒక రోగం, ఎప్పుడు రోగాలమయం. ఆ ఆర్ఎంపీ డాక్టర్ పండిపోతాడు అక్కడే. కారణం ఏంటంటే నీ హృదయంలో దేవుడు ఉండాలా, దేవుని వాక్యంతో నింపబడాలా, ఆ వాక్యం భద్రపరచుకోవాలా, ఆ వాక్యానికి విలువనివ్వాలా, దేవునికి సమయాన్ని ఇవ్వాలా. ఏది ఇవ్వటం లేదు కాబట్టి రోగాల పాలైపోతున్న వాక్యం చెప్తుంది. నీ హృదయం ఘోరమైనా చెప్పండి, ఎందుకు వ్యాధి అంటే దేవునికి స్థానం లేదు బిడ్డ. అక్కడ నీ హృదయంలో దేవుని మాటలకు స్థానం లేదు, దేవునికి స్థానం లేదు. దెయ్యాలకి, దురాలోచనలకి, దుష్టత్వానికి, పాపములకు స్థానం ఉన్నది, అపవిత్రమైన కార్యాలకి స్థానం ఉన్నది. అందుకే చెడిపోతున్నారు చాలా మంది క్రైస్తవ జీవితంలో. నిజంగా నువ్వు బాగుపడాలని వస్తే,
నిజంగా దేవుడు నాకు మేలు చేయాలి, విస్తారమైన దీవెన నాకు రావాలి. పేతురు వాళ్ళు పట్టజాలంత విస్తారమైన దీవెనలు పొందుకున్నారు. కారణం వాళ్ళ ఇంటిలో దేవునికి స్థానం, వాళ్ళ హృదయంలో దేవునికి స్థానం, వాళ్ళు దేవుని మాటలో విన్నారు, వాటిని హృదయంలో భద్రపరుచుకొని వల వేస్తే మునుపెన్నడూ చూడని విస్తారమైన దీవెనలు పొందుకున్నారు. ఆ దీవెనని కావాలా, ఆ ఆరోగ్యం కావాలా, ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నువ్వు నీ కుటుంబం దీవించబడాలా? మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా హృదయం నిజంగా ఘోరమైన వ్యాధి కలిగిందే, అనేక రకాల మలినాలు ఈ హృదయంలో ఉన్నాయి ప్రభువా. ప్రతి మలినాన్ని తీసివేయండి ప్రభా, ప్రతి అపవిత్రతను తీసివేయండి ప్రభా. ఘోరమైన వ్యాధిలాగా తయారైపోయింది నా హృదయం, నన్ను బాగు చేయి. నీ హృదయాన్ని దేవుడు బాగు చేయమని అడగండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రం. పాడైపోయిన హృదయంతో, రోగాల పాలైన హృదయంతో మేము ఉన్నాం. మమ్మల్ని కనికరించండి, కృప చూపండి, మేలుతో తృప్తిపరిచి నీ రక్త ప్రోక్షణ ద్వారా తండ్రి మమ్మల్ని శుద్ధీకరించండి. నీ మాట వినగలిగిన చెవులు, దాన్ని గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకునే మనస్సును మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి, వారి ఆత్మీయ జీవితాలను బలపరచండి. సహాయం దయచేసి సమృద్ధికరమైన దీవులతో నింపమని, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి సమస్య నుంచి యేసు నామమున విడుదల దయచేయండి. బిడ్డలు నూతన పరచండి. విశ్వాసమును బట్టి వాక్యాన్ని విన్న మీ బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు దయచేయి. ప్రతి సమస్య నుంచి విడుదల, ప్రతి శ్రమ నుంచి విడుదల, ప్రతి బాధ నుంచి విడుదల, ప్రతి వేదన నుంచి విడుదల దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక.